హాయ్ అండి, నేను సుమిత్ర. ప్రాన్స్ బిర్యానీ చేయబోతున్నాను. చూసేద్దామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందే రైస్ 4 గ్లాసెస్ రైస్ నానబెట్టుకున్నాను, వాష్ చేసుకుని. బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. ప్రాన్స్ వాష్ చేసుకొని నీట్గా ఉంచిపెట్టుకున్నాను. అండ్ ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, కారం, టొమాటోస్, సాల్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. స్పైసెస్ అండ్ ఆయిల్. కుక్కర్ అయితే పెట్టేశాను. కుక్కర్లో చేస్తున్నానండి నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్ వేడైపోయింది. ఆయిల్ వేసుకున్నాం. ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకున్నాం ఇందులో. ఆనియన్స్ వేసుకున్నాం. ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాము. కొంచెం పసుపు వేసుకున్నాం. లైట్గా వేసుకున్నాం. కొంచెం లైట్గా వేసుకున్నది తీసుకున్నాను. వేసుకున్నాం. అండ్ అలాగే జీడిపప్పు పేస్ట్, పెరుగు వేసుకున్నాం. ఒక కప్పు కారం కూడా వేసుకున్నామండి. వేసి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం. ఎవరెస్ట్ గరం మసాలా వాడతానండి నేను. ఎవరెస్ట్ గరం మసాలా పౌడర్ వేసుకుంటాను. అలాగే బిర్యానీ మసాలా పౌడర్, బిర్యానీ పౌడర్ అనేది ఎవరెస్ట్ బిర్యానీ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో రొయ్యలు వేసుకున్నాం. నెక్స్ట్ ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాము ఆ గ్లాస్ వాటరు 1/3 కప్పు వాటర్ తీసుకున్నామండి. మొత్తం అన్నీ కొలిచి పెట్టుకున్నాము. ఇందులో వాటర్ వేసుకుంటాం. వాటర్ అయితే మరుగుతున్నాయండి. మనకి మరిగిపోతున్నాయి. ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం రైస్ వేసేద్దాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామండి. ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం.
ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకున్నామండి. మనకి ఇలా వచ్చింది, బాగా వచ్చిందండి. ఆరేసరికి ఇంకా బాగా వచ్చేస్తుంది. ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాం. అంతే అండి, మనకు ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది. మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది. ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు, టేస్ట్ చేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లేట్లు సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడైతే ప్లేట్లకు సర్వ్ చేసుకున్నాం. రైతాతో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, బాయ్.